మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒక గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమి కొనుగోలు చేసినాడు. ఆ రోజు ఎవరైతే అమ్మారో అతని యొక్క పిల్లలు మైనర్గా ఉన్నారు. భూమి కొనుగోలు చేసి చాలా సంవత్సరాలు గడిచిపోయింది. సడన్ గా ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, అమ్మిన వ్యక్తి యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ టైంలో మైనర్ ఉన్న అబ్బాయి ఇప్పుడు మేజర్ అయ్యానని చెప్పి, మా తాత నుంచి వచ్చిన ఆస్తి మా నాన్న మాకు తెలియకుండా అమ్మేసినాడు, నాకు వాటర్ రావాలి అని చెప్పి సూట్ ఫర్ పార్టీషన్ అండ్ సపరేట్ పొజిషన్ అనే కేసు ఫైల్ చేసి కొనుగోలు చేసిన వ్యక్తికి నోటీస్ పంపించినాడు. సో మిత్రులారా, ఇలాంటి సందర్భాలలో కొనుగోలుదారుడు నష్టపోయే ప్రమాదం ఉంటుందా అని అంటే, మిత్రులారా, మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక భూమి కొనుగోలు చేసేటప్పుడు ఆ భూమి వారసత్వపు భూమియా లేకపోతే అమ్మే వ్యక్తి యొక్క సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీయా తెలుసుకోవాలి. ఒకవేళ వారసత్వపు భూమి అయితే ఆ అమ్మే వ్యక్తి యొక్క పిల్లలు మేజర్లు అయితే వాళ్ళ సంతకాలు తీసుకోవాలి. మైనర్లు అయితే సంతకాలు అవసరం లేదు. కానీ వీళ్ళు మైనర్లు మేజర్లు అయిన తర్వాత న్యాయస్థానంలో కేసు వేసి మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసిలోని ఆర్డర్ 12 రూల్ 1 ప్రకారంగా అమ్మిన వ్యక్తి అతని యొక్క మైనర్ అయినటువంటి కుమారుడు మేజర్ అయిన తర్వాత వేశాడు కాబట్టి వీళ్ళిద్దరు కొల్యూడయ్యి న్యాయస్థానంలో పార్టిషన్ సూట్ ఫైల్ చేసి మనల్ని ఇబ్బంది పెట్టేటట్లు ఉన్నారు అని చెప్పి మనము న్యాయస్థానంలో ప్రూవ్ చేయగలిగితే ఆ కేసును డిస్మిస్ చేసే అధికారం న్యాయస్థానానికి ఉంటుంది.